కాన్ఫరెన్స్ వితౌట్ సర్వే ఎట్లా అవుతుంది? అడగండి కదా కనీసం సర్వేయర్స్ ఇన్ సచివాలయం. Because you have general like MIT housing, land allotment to other departments, concern applications any. ఇవన్నీ కూడా నా మాస్క్లో కొద్దిగా ఉంది. సో చేసి పంపిస్తాను సార్. ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ విషయం కంప్లైంట్స్, గ్రీవెన్సెస్, మీ సేవా పెండెన్సీ, డిస్పోజల్ సో వాళ్ళు సబ్జెక్ట్ చేసి పంపిస్తారు. ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. రొటీన్ అడ్మినిస్ట్రేషన్ మీరు Now I request our beloved collector. I'll tell my expectations, then we can take it up. Yes. We start with their agenda, so that వాళ్ళు వెళ్ళిపోతే దాని రెవెన్యూ, కోర్ రెవెన్యూ సబ్జెక్ట్ మాట్లాడుకుంటాము. జేసీ అందులో ల్యాండ్ ఎక్విజిషన్ అది కూడా ఓన్లీ రెవెన్యూ అంటే. సో జాయింట్ కలెక్టర్ రెవెన్యూ వెంకట్ మురళి గారు, జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్ ఎస్ఓబి ఉన్నారు డిపార్ట్మెంట్ అండ్ ఆల్ ద తహసీల్దార్స్. విషయంలో మాట్లాడినా వాళ్ళకి అవగాహన ఉండాలి కదా. తహసీల్దార్ ఏం చేస్తారు సర్వే చేయకుండా. సో ప్లీజ్ ఎప్పుడు కూడా జిల్లా స్థాయిలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎంతోమంది పనిచేస్తున్నారు అంటే విఆర్ఓ స్థాయి, ఇప్పుడు సచివాలయంలో కూడా విఆర్ఓ వచ్చారు. విఆర్ఓ స్థాయి నుంచి జిల్లా స్థాయి కలెక్టర్ స్థాయి వరకు ఒక పండుగ వాతావరణంలో చేసేవాళ్ళు గతంలో కూడా. సో ఇది ఒక మంచి అవకాశం. ఇంటరాక్షన్ ఒకటి, రెండోది రివ్యూ, మూడోది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ కలెక్టర్స్ ఆర్ డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏమేమి ఉన్నాయో డిస్ట్రిక్ట్ నుంచి కింద స్థాయి మండల స్థాయికి వెళ్ళాలంటే రెవెన్యూ కాన్ఫరెన్స్ ఈజ్ ద బెస్ట్ మీడియం, బెస్ట్ ప్లాట్ఫామ్ అన్నమాట. కారణం ఏముందంటే జిల్లాలో ఏం జరిగినా పర్టికులర్లీ అంటే నేను ప్రత్యేకంగా డివిజన్ లెవెల్లో సబ్ కలెక్టర్కి అలాగే ఆర్డీఓస్కి డెలిగేషన్ చేసుకుంటూ వస్తుంటాం. దట్ ఈస్ మై వర్క్ ఆఫ్ స్టైల్ ఆఫ్ వర్క్. ఇది ఒకటి. రెండోది మండల స్థాయిలో కూడా ఏం చేసినా మీరు లాస్ట్ 4 months 2 monthsలో గమనిస్తున్నారు. అదే టీం వర్క్ ఎప్పుడు కూడా తహసీల్దార్ ఫ్రంట్లో ఉండాలి, ఎంపీడీఓ టీంలో ఉండాలి. ఒక టీం వర్క్ చేసినట్లయితే వీ కెన్ గెట్ బెటర్ రిజల్ట్స్. రెండోది కోఆర్డినేషన్ ఇష్యూస్ ఎలాంటివి ఉన్నా పరిష్కారం అవుతుంది. మూడోది ఈరోజు పొలిటికల్ డెమోక్రసీలో ఇప్పుడు క్షేత్రస్థాయిలో, గ్రామ పంచాయతీ స్థాయిలో సర్పంచెస్, అర్బన్ ఏరియాలో మేయర్స్, కాన్స్టిట్యున్సీ స్థాయిలో గౌరవ ఎమ్మెల్యేస్, అలాగే జిల్లా స్థాయిలో మన ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నారు, జిల్లాలో ఉన్న మంత్రి గారు ఉన్నారు. వాళ్ళు సలహా సూచనలు ఆదేశాల మేరకు రాష్ట్రపతి ఇచ్చిన ఆదేశాల మేరకు అన్ని పనులు చేసుకుంటూ పోతున్నాము. వెల్ఫేర్ కానీ, డెవలప్మెంట్ వర్క్స్ కానీ, ఎలాంటి వర్క్స్ అయినా ఎట్లా చేయబోతున్నాం, ఈ సెటప్లో ఎట్లా చేస్తున్నాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు కొన్ని 5-6 ఎక్స్పెక్టేషన్ విచ్ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ ఆల్ ఆఫ్ యూ. అది కూడా కాంటెక్స్ట్ కూడా చెప్పడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రెవెన్యూ కాన్ఫరెన్స్లో ఎక్స్పెక్టేషన్ ఇట్స్ నాట్ మై ఎక్స్పెక్టేషన్, ఇట్స్ ఆస్పిరేషన్ ఆఫ్ ద పబ్లిక్, ఇట్స్ డైరెక్షన్ ఆఫ్ ద గవర్నమెంట్. దాన్ని బట్టి అందరూ పని చేసుకుంటాము. వీఆర్ బీయింగ్ పేడ్ బై ద గవర్నమెంట్ ఫర్ దిస్ ఓన్లీ. ఈరోజు అందరికీ 1వ తేదీ జీతాలు వస్తూ ఉంటే ఈ పని కోసం. సో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను ఇస్తారు, ప్రజలకి ఏ విధంగా మేలు జరగాలి, రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్లో తహసీల్దార్ బాధ్యత ఏంటి, సర్వేయర్ ఏం చేయాలి, విఆర్ఓ ఏం చేయాలి, విలేజ్ సెక్రటేరియట్లో ఉన్న సర్వేయర్స్, తర్వాత అక్కడ ఉన్న విఆర్ఓ ఏం చేయాలి, జిల్లా స్థాయిలో మేము ఏం చేయాలి, కలెక్టర్, జాయింట్ కలెక్టర్స్, డివిజన్ స్థాయిలో సబ్ కలెక్టర్, ఆర్డీఓ ఏం చేయాలి. వీఆర్ బీయింగ్ పేడ్ ఫర్ దట్. ఈ అందరికీ క్లారిటీ ఉండాలి. ఈ ఎందుకు చెప్తున్నానంటే అందులో నోట్ చేసుకోండి. ఈ క్లారిటీ మన జిల్లాలో లేదు. ప్రకాశం జిల్లాలో రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ ఇది ఇన్ శాంబల్స్. ఎప్పుడు కూడా అట్లా హార్ష్ వర్డ్ ఐ విల్ నాట్ స్పెల్ అవుట్, బట్ ఇది నిజంగా పరిస్థితి ఉంది కాబట్టి ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. I have been discussing with Murli, Joint Collector also. Now this is the time I would like to put across the expectation of the government, aspiration of the public for which we are being paid. That is andru mind lo petkoni note cheskoni. So one point is that we are not working to the expectation of the citizen. దీనికి ఏంటి ఎందుకు చెప్తున్నామంటే ఇట్స్ లైక్ ఇట్స్ విజిబుల్ ఇన్ ఫార్మ్ ఆఫ్ గ్రీవెన్సెస్,
in form of representations, in form of kind of representations. కొన్ని మంది దగ్గర కూడా పెట్టుకున్నా. I have all the samples here. So based on evidence only, I am trying to convey to you that these are the issues we are struggling to find a solution that is it. ఎంత ఉంటుందంటే if we can plan properly, అయితే ఒక మండల్ ఒక బేసిస్ తీసుకుంటున్నా, ఒక మండలం తీసుకొని how many revenue villages you have, how many sachivalayam you have, how many VROs you have, how many surveyors you have. ఇది ఒకటి మ్యాన్ పవర్లో ఈ క్లారిటీ నీకు ఉండాలి. గతంలో 2 గ్రామాలకు ఒక విఆర్ఓ సస్పెండ్ అయితే 3 గ్రామాలకు ఒక విఆర్ఓ ఇంకొక ఇన్ఛార్జ్, రిటైర్ అయిపోతే ప్రమోషన్ అయిపోతే ఖాళీ ఉండిపోవడం. సో ఇటువంటి సమస్యలు ఇప్పుడు లేవు కాబట్టి అడ్మినిస్ట్రేషన్ ఇంకా బాగా ఉండాలి, ఇంప్రూవ్ కావాలి. కానీ ఎట్లా లేదు, గోయింగ్ రివర్స్. మీకు రిసోర్సెస్ పెరుగుతున్నాయి, అడ్మినిస్ట్రేషన్ తర్వాత పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఇన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈస్ గోయింగ్ డౌన్. It clearly shows that you have failed to utilize the resources at the Sachivalayam level. It means your VRO, surveyor at the Sachivalayam level are not working to the satisfaction of the public, not working to the expectation of the government. I am very clear about it. Ee etla telustundi? It's because of pendency, V-Seva pendency. Then సచివాలయంలో వచ్చిన పెటిషన్స్ కూడా పెండింగ్ ఉండిపోతాయి కొన్ని. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ దట్ సచివాలయంలో ఉన్న సర్వేయర్ కానీ విఆర్ఓ కానీ దే షుడ్ బి యూటిలైజ్ ప్రాపర్, దేర్ సర్వీసెస్ షుడ్ బి యూటిలైజ్ టు ద maximum. If I am a Tahsildar, if I have a VRO at every village, so for every village I should be knowing about everything, each and every patta land, each and every government land, each survey number wise I will have clarity as Tahsildar. Land dispute ఏ సర్వే నెంబర్లో ఉంది, ఎన్క్రోచ్మెంట్ ఏ సర్వే నెంబర్లో ఉంది, అవుట్ సైడ్ కి ఏ ల్యాండ్ కేటాయించాలి, రిజంప్షన్ అసైన్ ల్యాండ్ డేటాబేస్ ఉండాలి. ఫామ్ 3 పంపిస్తుంటాం మనం సర్వే స్టార్ కి. 22 ముందు ఫామ్ 3లో పంపించే వాళ్ళం కదా. దట్ ఈస్ ద అసైన్ ల్యాండ్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్. సో వి షుడ్ నో ద అసైన్మెంట్ ల్యాండ్ ఎక్కడ ఉన్నాయి, కాంపాక్ట్ లో అసైన్ ల్యాండ్ ఎక్కడ ఉన్నాయి, రిజంప్షన్ చేయాలంటే ఎట్లా రిజ్యూమ్ చేయాలి. Then what are the private jarayati land where are encroachment possible, in the government land encroachment. ఇవన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్ కి ఉండాలి.